పూర్వం ఒకానొక మారుమూల గ్రామంలో ఒక పాడుబడిన బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలోకి ఎవరూ వెళ్లేవారు కాదు, ఎందుకంటే అది దెయ్యాల బంగ్లాగా అందరూ భావించేవారు. ఒకరోజు ధైర్యవంతుడైన ఒక యువకుడు ఆ బంగ్లాలోకి ప్రవేశించాడు. అతనికి దెయ్యాలంటే భయం లేదు, పైగా అతను పారానార్మల్ యాక్టివిటీస్పై పరిశోధనలు చేసేవాడు. అతను బంగ్లాలోకి ప్రవేశించిన తర్వాత వింతైన శబ్దాలు వినడం ప్రారంభించాడు. అదంతా అతని భ్రమ అని అతను భావించాడు, కాని నిజం తెలుసుకున్నప్పుడు అతను నివ్వెరపోయాడు. ఆ బంగ్లాలో నిజంగా దెయ్యాలు ఉన్నాయని అతను తెలుసుకున్నాడు. ఆ దెయ్యాలు అతనితో మాట్లాడాలనుకున్నాయి. మొదట్లో అతను భయపడ్డాడు, కాని తర్వాత అతను వాటితో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ దెయ్యాలు అతనితో వాటి కథలను పంచుకున్నాయి. అవి పూర్వం ఆ బంగ్లాలో నివసించిన మనుషులు. వారు కొన్ని కారణాల వల్ల మరణించారు. వారి ఆత్మలు ఆ బంగ్లాలోనే చిక్కుకుపోయాయి. వారు యువకుడిని సహాయం కోరారు. ఆ యువకుడు వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆ దెయ్యాలకు శాంతి చేకూర్చడానికి ప్రయత్నించాడు. అతను కొన్ని పూజలు చేశాడు మరియు కొన్ని మంత్రాలు జపించాడు. అతని ప్రయత్నాలు ఫలించాయి. ఆ దెయ్యాలకు శాంతి లభించింది మరియు అవి ఆ బంగ్లాను విడిచిపెట్టాయి. ఆ తర్వాత ఆ బంగ్లాలో ఎవరు నివసించారో అనే విషయానికి తెలియదు. కాని ఆ బంగ్లాలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ వింతైన శబ్దాలు వినడం ప్రారంభించారు. ఆ బంగ్లాలో ఇంకా దెయ్యాలు ఉన్నాయని ప్రజలు భయపడ్డారు. ఆ యువకుడు ఆ బంగ్లాలో ఉన్న అన్ని రహస్యాలను తెలుసుకున్నాడు. అతను ఒక రహస్య గదిని కనుగొన్నాడు. ఆ గదిలో ఒక పురాతనమైన పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఆ బంగ్లా యొక్క చరిత్ర మరియు ఆ దెయ్యాల గురించి వివరంగా తెలుపబడింది. ఆ దెయ్యాలు పూర్వం ఆ బంగ్లాలో నివసించిన మనుషులు, కాని వారు కొన్ని కారణాల వల్ల మరణించారు. వారి ఆత్మలు ఆ బంగ్లాలోనే చిక్కుకుపోయాయి. ఆ యువకుడు ఆ దెయ్యాలకు శాంతి చేకూర్చడానికి ప్రయత్నించాడు. అతను కొన్ని పూజలు చేశాడు మరియు కొన్ని మంత్రాలు జపించాడు. అతని ప్రయత్నాలు ఫలించాయి. ఆ దెయ్యాలకు శాంతి లభించింది మరియు అవి ఆ బంగ్లాను విడిచిపెట్టాయి. ఆ తర్వాత ఆ బంగ్లాలో ఎవరు నివసించారో అనే విషయానికి తెలియదు. కాని ఆ బంగ్లాలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ వింతైన శబ్దాలు వినడం ప్రారంభించారు. ఆ బంగ్లాలో ఇంకా దెయ్యాలు ఉన్నాయని ప్రజలు భయపడ్డారు. ఈ కథ మీకు ఎలా అనిపించింది?